అయ్యప్ప భక్తులు చిరంజీవి రామ్ చరణ్ దీక్షగా శబరిమల అయ్యప్ప సన్నిధానానికి వెళ్లడం వారికి ఆనవాయితీ అయ్యింది. వీరిద్దరే కాదు, అమితాబ్, మురళీమోహన్, మోహన్ బాబు, రవితేజ, రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి తదితర సినీ ప్రముఖులు ఎందరో దీక్షగా వెళ్తుంటారు. ఇటీవల అయ్యప్ప దీక్షలో ఉన్న రామ్ చరణ్ కడప దర్గాని దర్శించడం పెద్ద చర్చనీయాంశమయ్యింది. హైదరాబాద్ నుంచి విమానంలో కడప చేరుకున్న రామ్ చరణ్కి తొలుత అభిమానులు ఘన స్వాగతం పలికారు. కడపకు కడప దేవుని గడప అన్న మరో పేరు ఉందని, కడప నుంచి నేరుగా తిరుమల వెళ్లడానికి కొండ స్వరంగ మార్గం ఉందని, ప్రస్తుతం ఈ మార్గాన్ని ఎవరూ ఉపయోగించడం లేదని అందరికీ తెలిసిన విషయమే. కడప చేరుకున్న రామ్ చరణ్ తొలుత విజయదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. తదుపరి కడప దర్గాని దర్శించారు. అయ్యప్ప దీక్షలో ఉండి దర్గాని దర్శించినందుకు అయ్యప్ప జాయింట్ యాక్షన్ కమిటీ వారు రామ్ చరణ్ని తప్పుపట్టారు. ఒక అయ్యప్ప భక్తుడు దీక్షలో ఉండగా దర్గాని దర్శించవచ్చా అన్నదే సమస్య అయితే, ఈ విషయమై 18 పర్యాయాలు అయ్యప్పమాల వేసుకున్న ఓ భక్తుడు ఇచ్చిన వివరణ. అయ్యప్ప దీక్ష తీసుకున్న తెలుగువారు శబరిమల సన్నిధానానికి బయలుదేరినప్పుడు మార్గం మధ్యలో శబరిమలకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎరుమేలిని ముందుగా దర్శిస్తారు. ఎరుమేలిలో అయ్యప్ప మిత్రుడైన వావరస్వామి కొలువుతీరి ఉన్నారు. అక్కడ భక్తులు ఆడి పాడి తమ భక్తిని చాటుకుంటారు. అయితే అయ్యప్ప స్వామి వావరస్వామి స్నేహం వైర్యంతో మొదలైంది అన్న విషయాన్ని కట్టుకథగా ఈ మధ్య కాలంలో కొట్టిపడేస్తున్నారు. ఈ దర్గాని దర్శించుకునే భక్తుల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. శబరిమల సన్నిధానానికి విచ్చేసే భక్తులలో ముస్లింలు అధిక సంఖ్యలో కనిపిస్తారు. వీరు ఎర్రని వస్త్రంలో ఇరుముడిని కట్టుకొని రావడం కొసమెరుపు. అయ్యప్ప ప్రియభక్తుడైన విఖ్యాత గాయకుడు జేసుదాసు ఉదాంతం అందరికీ తెలిసిందే. అయ్యప్ప శరణఘోషలో వావరస్వామి పేరు కూడా వస్తుంది.